ఆగండి 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 నా వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే నేనైతే గణపతికి మీరేం ప్రసాదాలు చేశాను. నేనైతే రవ్వ కేసరి అయితే చేశాను. రవ్వ కేసరి కోసం మొత్తం ఆయిల్ లేకుండా ఓన్లీ నెయ్యితోటే చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి అయితే కొంచెం ఆయిల్ బగోన్లో వేసేసుకున్న తర్వాత మనకు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం, కిస్మిస్, ఇంకా జీడిపప్పు, మీకు ఏది నచ్చితే అది డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొని అయితే ఆయిల్ కాకుండా నెయ్యిలోనైతే వేయించుకొని, నెయ్యిలో వేయించుకోవడం వల్ల ఏ స్వీట్ అయినా సరే డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ప్లస్ అది నెయ్యిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే నెయ్యిలో అయితే వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తం మా డ్రై ఫ్రూట్స్ అయితే మొత్తం అయితే వేయించుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. మీకు ఏమేమి డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవన్నీ వేసేసుకోండి. ఈ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా నా వీడియో కానీ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కొలత పెట్టుకోవాలి. ఆ కొలతతోటే మాత్రమే మనం రవ్వ కానీ, వాటర్ కానీ, చక్కెర కానీ కొలతతోటే వేసుకోవాలి. నేనైతే 1½ కప్ అయితే రవ్వ తీసుకొని మంచిగా నెయ్యిలోనే వేయించుతున్నాను. ఇక్కడ కూడా నేను నెయ్యిలోనే మంచిగా వేయించుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెయ్యిలో వేయించుకోవడం వల్ల ఏదైనా సరే సిరా అయినా, స్వీట్స్ అయినా ఏదైనా టేస్ట్ బాగుంటుంది. వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా అయితే కొలతకైతే ఒక చిన్న బౌల్ పెట్టుకున్నాం కదా, దాంతో అయితే మూడు అయితే వాటర్ వేసుకొని మంచిగా మరగబెట్టుకొని, మరిగిన తర్వాత నేను 2 తీసుకున్నాను కాబట్టి 1½ కప్ వరకు అయితే షుగర్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. కొలత మాదిరిగా మాత్రమే చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది వేసిన తర్వాతనైతే చక్కెర మొత్తం మరిగిపోయిన తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ అయితే వేసుకొని మంచిగా మరిగిన తర్వాతనైతే ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి రవ్వ ఉంది కదా, ఆ రవ్వ కూడా మంచిగా ఆయిల్లో వేసేసుకొని గడ్డలు కట్టకుండా అయితే మంచిగా అయితే కలుపుతూ ఉండాలి. ఇక్కడనైతే నేను కెమెరా వేరే సైడ్ పెట్టినా నాకు కరెక్ట్గా రాలేదు. సో మంచిగా కలుపుకున్న తర్వాత చూడండి, ఉండలు లేకుండానైతే మంచిగా వాటర్లోనైతే కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాతనైతే మధ్యలో కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి పక్కన పెట్టేయాలి. అప్పుడైతే మంచిగా అయితే ఉడుకుతుంది అన్నమాట. అస్సలు అనేటి గడ్డగట్టకుండా చూసుకోవాలి. మంచిగా ఒక 2 మినిట్స్ తర్వాతనైతే మంచిగా ఉడికిపోయింది. తర్వాత మీకు ఫుడ్ కలర్ మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకొని, నేను ఇక్కడనైతే కొంచెం ఆరెంజ్ కలర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే అలానే వదిలేయండి. తర్వాతనైతే మనకు కావాల్సినటువంటి బౌల్లో తీసుకొని పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని, అలానే మనం ముందుగా వేయించుకుని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే దేవునికి అయితే ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. నేను ప్రసాదం తీసుకొని అయితే వినాయకుని దగ్గరికి వెళ్తున్నాను అన్నమాట. ఇక్కడ నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, మా బృందని వీడియో తీయమని చెప్పాను. సో ఇక తనకు నచ్చినట్టు, తనకు తెలిసినట్టయితే వీడియో కొంచెం తీసిన తర్వాత ఒక అబ్బాయి తీసుకుని అయితే అక్క నేను తీసా వీడియో తీస్తున్నాడు. సో నేనైతే ఇక్కడ వెళ్ళేసరికి ఎవరు అంటే పంతులు అయితే రాలేదు. సో ఇంకా పిల్లలతోటి కాదని నేను వెళ్ళగానే ఫస్ట్ అయితే పూజను అయితే చేసేసుకొని మంచిగా మొక్కుకొని, నా సబ్స్క్రైబర్స్ బాగుండాలి, నేను బాగుండాలి, నా సబ్స్క్రైబర్స్ తొందరగా పెరిగి నాకు మంచి రీచ్ రావాలని దేవునికి మొక్కుకొని అయితే కొబ్బరికాయనైతే కొట్టి, ఇంకా నేను తీసుకెళ్ళిన బట్టి ప్రసాదము, అలానే అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు శనగలు పెట్టిపోయారు. ఆ ప్రసాదం ఇట్లా అన్నీ కలిపి అయితే అందరికైతే పెట్టేశాను అన్నమాట. ఆ రోజైతే పంతులు రాడని చెప్పేశారు. సో అందుకని ఇంకా నేనైతే దేవునికైతే మంచిగా పూజనైతే చేసేసుకున్నాను. దేవునికి కొబ్బరికాయ కొట్టడం, మా వినాయకుడిని పెట్టబట్టి ఒక 5-6 ఇయర్స్ అవుతుంది ఇక్కడ. కానీ మేము మంచిగా చేసుకుంటాము. 5-6 ఇయర్స్ నుంచి అయినా ఎలాంటి గొడవ లేకుండా హ్యాపీగానైతే మేము వినాయకునికి అయితే చేసుకుంటాము. దేవునికి మంచిగా కొబ్బరికాయ ఇట్లా కొట్టిన తర్వాత అయితే హారతి అయితే ఇస్తున్నాను నేను ఇక్కడ. సో నేను వెళ్ళేటప్పుడు మా గల్లీ వాళ్ళకి చెప్పాను రండి అని. సో వాళ్ళ టైంకి రాలేదు, ఇంకా ప్రసాదానికి అయితే వస్తారని. కానీ నేనైతే ఫస్ట్ అయితే పూజనైతే చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు వినాయకునికి ఏమేమి ప్రసాదం చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రవ్వ కేసరి చేశాను ఈసారి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒక క్వాంటిటీగా అన్నీ పెట్టుకొని చేశాను కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది. వినాయకుని చూడగానే నాకు ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా పిల్లలు కూడా వినాయక చవితి వస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మేము ఇంకా నిమజ్జనం రోజు అయితే మేము ఇంకా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా నా లాంగ్ వీడియోస్ కనుక చూడకపోతేనైతే కంపల్సరీ లాంగ్ వీడియోస్ చూసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.